హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. సో నేను బావ వచ్చేసి ఈరోజు ఒక చిన్న మొక్కనైతే నాటబోతున్నాను అనమాట. ఆ మొక్క ఏంటంటే గులాబీది. సో నాకైతే ఒక గులాబీ చెట్టు పెద్దదైతే కనిపించింది అనమాట. దాని దగ్గర నుంచి ఒక చిన్న కొమ్మ అయితే నేను కట్ చేసి తెచ్చుకున్నాను. సో నా దగ్గర 2 కుండీలు ఉన్నాయన్నమాట. దాంట్లో నాటదాం అనుకుంటున్నా. సో డైరెక్ట్ చెట్టునైతే ఇప్పటివరకు నాటాం, కానీ కొమ్మనైతే ఫస్ట్ టైం అనమాట. సో అందుకని చెప్పేసి ఆ బనానా అయితే తీసుకొని వచ్చాను. సో యూట్యూబ్లో చాలా మంది దగ్గర చూశాను అనమాట యూట్యూబ్లో. సో అరటిపండు కట్ చేసి గులాబీని కొంచెం, గులాబీ చెట్టుని కొంచెం అట్లా కట్ చేసి ఇట్లా గుచ్చి పెట్టేస్తే అది చెట్టు అయ్యిద్ది అని. సో అదే చేస్తున్నాం అనమాట ఇప్పుడు. నా అమ్మ అదేం చెయ్యొద్దు, మట్టి దొరకడం చాలా కష్టము. సో ఈ ప్లేస్లో ఇలా ఉందన్నమాట మట్టి. అందుకని చెప్పి నా దగ్గర ఉన్న దాంట్లో ఇట్లా పెట్టుకున్నా. ఇది అసలు పెరుగుతుందో లేదో తెలియదు, జస్ట్ ట్రై చేస్తున్నాం అనమాట. దీంట్లో ఇక్కడ ఈ మట్టిని అంతా కూడా తవ్వేసి ఆల్రెడీ కొంచెం అయితే మట్టి పోసాడు బావా. ఇప్పుడు ఆ మొక్క మీద, అరటిపండు మీద అయితే మట్టి పోయబోతున్నాం. క్షేత్రజ్ఞ, నీ చేతులతో నాటుతున్నావా మొక్క? బుజ్జి తల్లివే. కింద కింద వేయాలి నాన్న. ఇప్పుడైతే వీళ్ళిద్దరు కలిసి ఈ మొక్క నాటుతున్నారు అనమాట. ఈ మొక్క పెద్దదైపోవాలి. ఏ క్షేత్రజ్ఞ? ఎంత పెద్దదైద్ది? అట్లా అయ్యిద్దా? సూపర్. ఆహా, ఏం ఫ్లవర్ ఇది? ఏం ఫ్లవర్ చెట్టు? నార్మల్ ఫ్లవర్, రోజ్ ఫ్లవర్ నానా. ఈ మొక్కనైతే కంప్లీట్ చేసేసారనమాట. సో చూసారా, ఇది రోజ్ ఫ్లవర్స్ అక్కడ నాకు కనిపించింది. సో తెచ్చేసుకున్నాను అనమాట. బట్ నాకు ఒక డౌట్, దీంట్లో అయితే ముళ్ళు లేవన్నమాట కొమ్మలకి, నార్మల్ గా ఉంది. చూడాలి ఎలా వస్తుందో ఇది. కొంచెం ఉన్నాయి.